గోవింద 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 గోవింద. दिनं श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विघ्नोर्नवं श्री गोविंद गोविंद गोविंद। आद्य श्री महाविष्णोः
ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మంటపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరుల్ని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి వినించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అదుగో స్వామివారికి అమ్మవార్లు ఇరువురు కూడా వేంచేయబడి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా వించి పుష్పమాల అలంకరణలతో కూడా చూడండి స్వామివారు అమ్మవార్లు శోభాయమానంగా వేంచేయబడినటువంటి ఆ ఉత్సవమూర్తులు చూడండి. మరి శ్రీవారికి ఈ కళ్యాణోత్సవం చేయించుకోవటానికి ముక్కుకున్నటువంటి గృహస్థులందరినీ కూడా ఇదిగో కళ్యాణ మండపంలోకి ఇప్పుడే అనుమతించి గోత్రనామాదులతో కూడా సంకల్పం పలికించారు. అభిజిల్లగ్నంలో ప్రారంభమైనటువంటి ఈ నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని మరి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సజ్జోంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ వంటి వైదిక క్రియలతో కూడా ప్రారంభం కాబోతూ ఉన్నది. యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అంటే స్వామివారికి
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. శుక్లాం వరదరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంకృకం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్బోధే ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషోత్తమదం నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం ప్రావపః ఏషామిందే హృదస్యామోర్ధగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణారాజమ్య. అద్యమయా పూర్వోక్త ఏవం నిర్విజయజనవిష్టా యామస్యాం సుపదిదౌ అస్య దేవదేవస్య భగవదో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమతికలాంటకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తదా కలశారాధనం కరిష్యే దారాజు సప్తచ్యుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపిగన్నం ప్రతిపాదయిష్యే మృడోమి దత్తాగుం సుచరకుం సుచర్మ ఇదమాపశివాజుపతమాశ్యాంతాజాంతమాజుమాజుపతమాః పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్య ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణియం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వే చదాత్మన్మహితో నజంబో వైరాజంతే సుకుదన్నిదత్తాం ప్రైషామధీశో విబుధానామనాదిః యామే సస్తాంతనిదాంతదాతు. ఓం భూ విశ్వక్షేరమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే దిగామావాహయామి విశ్వక్షేనాయ నమః ఇదమాసన. విశ్వక్షేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్ప్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ ప్రస్తున ప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రయతాం ప్రయతాం ప్రజాపతిః శ్యాం యంతుకోరాణి శ్యాం యంతుమాపాని శ్యాం యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతుకోరాణి శ్యాం యంతుమాపాని శ్యాం యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం యంతుకోరాణి శ్యాం యంతుమాపాని శ్యాం యంత్వా గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతునో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదేపదం సమూఢమస్య పాకుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాబ్జః తదో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతగిదో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంత శూరయః దివేవ దక్షురాదతం తద్విప్రాసో విపంచమోజా గృవాకం సస్యమిందదే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షపర్యదిత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం సస్తనోభిర్వ్యసేమదగిదం జదాజుః శతమిన్ను శరదాంతి దేవాయత్రానశ్చక్రాచర సంతనూరాః పుత్రాసో యత్ర పితరోపవంతి మానో మధ్యాని శుతాయుద్గంతోః అతిథిర్ఝోరతిథిరంతరిక్షం అతిథిర్మాతాస్య పితాసు పుత్రః విశ్వే దేవాతిథిః పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్వత్కుర్వేదోపభ్యుషం యథా వై సూర్య ఉదేతి అత నక్షత్రం యైతి యావదత్ర సూర్యో గచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ కుర్వేదత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోదాసు పునాతుమా
पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीज्यते अग्ने कृत्वा कृतोगुं वृणो यत्ते पवित्रमच्चषि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उमाभ्यान् देवसवितः पवित्रेण समेन च यः पावमाने रज्ञेति ऋषिभिः संवृतं वृषो सर्वगुं समोतमस्यादि स्मृतितं मातरिश्वना पावमानेर्योज्ञेति ऋषिभिः संवृतं वृषो तस्मै सरस्वती गृहे क्षेरकं सर्पिर्मधूदकं पावमाने स्वस्तजनीः स्तुतिगायकृतश्च्युतः ऋषिभिः संवृतोर्जः ब्राह्मणेषु मृतगुहितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा पादापत्यं पवित्रो सदोज्ञापकं हिरण्मयो तेन ब्रह्मविदो वयम् ऊदं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमा पुनादो सोमस्वस्यावरुणः समेत्या यमो राजा प्रभिनापि पुनादु मां जातवेदा मूर्जयन्त्या पुनादो तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वन्ति गातुपेषं सन्नो अस्तु द्विपदे शन्तुष्पदे ओम शांति शांति शांति। ऋत्विजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति सुगृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्ति श्यापपोषदयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रतिजाने हस्मान् स्वावेशो हनवेवोपमानः हृते न्यूनं प्रजदण्डो जुषस्मात् सन्नये द्विपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विसन्न सकासुदेव येति नः शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి మరి అతి పవిత్రమైనటువంటి జలాన్నంతా కూడా స్వామివారి పూజకు వినియోగించేటటువంటి ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా గృహంలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి స్వామివారిని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవా యతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అర్పించేటటువంటి ఈ కార్యక్రమం భగవంతుడు ఎప్పుడైనా కూడా భక్తితో ప్రీతితో పిలిస్తే పలుకుతాడండి. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పినట్లుగా స్వామివారికి భక్తితో సమర్పించేటటువంటిది ఏదైనా కూడా అది ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రేతాత్మనః. స్వామివారికి ఉపచార విధులన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. అంటే భక్తితో సమర్పించేటటువంటి ఉపచార విధుల్లో భగవంతుడికి పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పారట. అంటే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసనులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచిమానార్చనా కల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్. స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ.
అంటే లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు కాబట్టి మరి అటువంటి లోక సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా అర్చారూపంలో అవతరించాడు కాబట్టి భక్త సులభుడుగా కీర్తింపబడుతూ ఉంటాడు కాబట్టి మరి అటువంటి ఆ భగవంతుడిని ఆరాధించేటటువంటి విధానాన్ని అంతా కూడా మనం చూస్తే ధ్యాన శ్లోకాలతో మనం స్తుతించిన అలాగే నామాలతో కీర్తించినా కూడా మనం చేసేటటువంటి ఆ పూజ స్వీకరించమని చెప్పి స్వామివారిని ఆహ్వానించటము అనేటువంటిది ఇందాకనే ఆవాహనగా మనం చూసాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా స్వామివారు స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడండి. ఎందుకో చూడండి, ఎందరో లక్షలాది మంది భక్తులు తిరుమలకు ప్రతిరోజు కూడా వేంచేస్తూ ఉంటారు. స్వామివారి దివ్యమంగళమైనటువంటి ఆ రూపాన్ని తనివి తీరా చూసి స్వామివారికి ఆ కోరికలన్నీ కూడా నివేదిస్తూ ఉంటారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి ఆవాహన చేయబోతూ ఉన్నారు. స్వయం మృతజ్ఞే మృతజే రాజ ఓంబు శేషమావాహజామి నాగరాజమావాహజామి తత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేదామశ్వినావగ స్వస్తి దేవ్యతీతనర్వణః స్వస్తి భూషాసురో దదాతన స్వస్తి ధ్యావా పృథివీ సూచేతునా స్వస్తజే వాయురుపప్రభామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరం వసురుగ్ని స్వస్తజే దేవావత్ బ్రువ స్వస్తజే స్వస్తినో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావృణా స్వస్తి భద్రేరేవదే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదతే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునంతదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంద్రాక్షమరట్టణేమహద్బోధం వాయుసందేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభాగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. పూజాధికాలు నిర్వర్తించారు. అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ప్రథమంగా స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పూజాధికాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి మరి సంకల్పం బలము అనేటువంటిది చాలా గొప్పదిగా కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా చూడండి, దేవాలయాల్లో పంచబేరాల్ని కూడా ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తే లోకంలోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారట. అందుకే స్వామివారికి పంచమూర్తులను ఆగమ మంత్ర వ్యావహారిక పరిభాషల్లో కూడా పేర్కొంటారండి. అంటే ధ్రువబేరం అని చెప్తారు. అది విష్ణు మూల విరాట్టుగా చెప్తే, కౌతుక బేరం అంటే పురుష భోగ శ్రీనివాసమూర్తిగా చెప్తే, ఉత్సవ బేరం అంటే సత్యమలయప్ప స్వామి అని, స్నపన బేరం అంటే అచ్యుత ఉగ్ర శ్రీనివాసమూర్తిగా, మరి బలిబేరం అంటే అనిరుద్ధ కొలువు శ్రీనివాసమూర్తిగా కూడా ఈ మహారూపాలైనటువంటి విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపినారాయణులు సూచిస్తుందట. పరబ్రహ్మ రూపము అనేటువంటిది చతుష్పాత్తుగా వర్ణించబడిందండి. అంటే మహోన్నత గుణాలతో ఉన్నటువంటి స్వామి యొక్క రూపాన్ని భక్తులంతా కూడా ధ్యానం చేయాలట. అలా విగ్రహారాధనలో భాగంగా మరి ముక్తి పొందటానికి అతి గొప్ప ఫలితాలనిచ్చేటటువంటి సులభమైనటువంటి మార్గంగా కూడా వైఖానస సాంప్రదాయంలో చెప్పబడిందండి. అందుకే స్వామికి ఈ గుణాలు వరుసగా కూడా చెప్తూ ధర్మ జ్ఞాన ఐశ్వర్య వైరాగ్యాలు అని చెప్తారు. విష్ణువుతో కూడినటువంటి ఈ 5 మూర్తులే పంచవ్యూహాలుగా చెప్పబడ్డాయండి. అంటే ఈ 5 కూడా పంచవిధ వ్యూహాత్మకమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్నంతా కూడా ప్రతిబింబింపజేస్తూ ఉంది. అందుకే విష్ణుర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాలను గురించి తెలియచేస్తూ ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి అంటే, ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమథోత్సవం బల్యర్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్.
మనం మామూలుగా చూస్తే దేహానికి ఎలాగైతే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి 5 మూర్తులు ఉంటాయి అని చెప్పబడిందండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారి గోవిందనామాల్లో అనేకములైనటువంటి నామాలున్నాయి. జగద్రక్షక, ఆపద్బాంధవ, అనాథరక్షక అని చెప్పి స్వామివారిని కీర్తిస్తే మరి లోకాలన్నింటినీ కూడా త్రాత అంటే రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా స్వామివారిని మనం పలుకుతాం. ఆ నామాల్లో కూడా అనంతమైనటువంటి అర్థాలను కూడా ప్రతిపాదించేటటువంటిది. ఎందుకంటే మహావిష్ణువు యొక్క సహస్ర నామాల్లో కూడా కీర్తించబడిందండి. అదిగో దక్షిణాయనం కూడా ప్రారంభం కాబోతూ ఉంటే సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలన్నా కూడా మరి ధ్రువబేర ప్రతిష్ఠ అనేటువంటిది సర్వలోకాలకి సుఖశాంతిని సమృద్ధిని కలుగజేస్తుందని చెప్పబడింది. అలాగే కామ్యాలు పొందాలి అంటే భక్తులంతా కూడా అర్చముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బీరం ఉండాలట. అలాగే ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనం అంటే అభిషేకం కొరకు స్నపన బీరం ఉండాలట. మనం చూస్తాం అప్పుడప్పుడు ఉత్సవాలు స్వామివారికి భక్తజనరంజకంగా నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడు ఉత్సవ బీరాల్ని అలాగే ఆలయంలో పరివార దేవతలకు నివేదనాదులను కూడా పర్యవేక్షించడానికి బలిబేరాన్ని కూడా విధిగా ప్రతిష్ఠించి ఆరాధిస్తారట. అందుకే మనం స్వామివారి ఆలయంలో చూస్తే పంచమూర్తులతో పాటు సీతాలక్ష్మణ సమేత రాముల వారికి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి వారికి, సుదర్శన చక్రానికి, సాలగ్రామాలకు నిత్య కైంకర్యాల్లో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సర్వమంగళకరి మరి సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి అమ్మవారిని మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా అమ్మవారును సంగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మ బ్రహ్మాది దేవతలంతా కూడా పద్మ సరోవరంలో సముద్భవించినటువంటి లక్ష్మీదేవిని నమశ్రీయై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్న ముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వమనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. బ్రహ్మాది దేవతలంతా కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతించారట. ఆ అమ్మవారిని చూడండి ఒక్కసారి సకల లోకాలకు మాతృమూర్తిగా విరాజిల్లేటటువంటి బ్రహ్మ తేజ సంపన్నురాలుగా చిరునవ్వులొలికించే ప్రశాంత ముఖ వర్చస్సు అమ్మవారిది చూడండి ఒక్కసారి. ఆ అమ్మ యొక్క ముఖ వర్చస్సు, పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలై అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితురాలండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి వామహస్తానికి లక్ష్మీ అమ్మవారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ, పద్మ, కమల, ఇందిర, లోకమాత, మా రమా, మంగళదేవత అని చెప్పి అమ్మవారి యొక్క నామాలు అమరకోశం చెప్తూ ఉన్నది. అంటే అమ్మవారు సకలాభరణ భూషితురాలు కాబట్టి వేద విద్యా స్వరూపిణి పద్మహస్త. అమ్మవారు దయామృత వీక్షణాలు ఎవరి మీదైతే ప్రవహిస్తాయో, ఆ దయాదృష్టి ఎవరి మీదైతే ప్రవహిస్తుందో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా అలంకరింపజేస్తారట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం తిరుమల చేరుకోగానే వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా సందర్శన చేసుకుంటాం. ముందుగా అక్కడ వరాహస్వామి యొక్క అంకసేముపై ఆ భూమాత కూడా అలరారుతూ ఉంటుంది. ఆ అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా స్వామివారు ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకునేవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా మరి వరాహస్వామి భూదేవి మాతకు చెప్పాడట. అదిగో అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణం అండి. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం విధిగా చూడలేకపోయినా అదిగో ప్రతిరోజు కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి స్వామివారి వీక్షించే కళ్యాణం ఆ భాగ్యము అనేటువంటిది భక్తులందరమైన అందరికీ కూడా కలుగుతుంది అని అంటే సకల దేవాతి దేవతలతో అందరూ కూడా అదిగో తిరుమలకు చేరుకోబోతున్నారు. యజ్ఞవిధిగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సకల దేవతల్ని కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీమతిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం ఉపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే
एतोन्मिन्द्रज्ञालयं प्रोक्ष्य एतोन्मिन्द्रं स्तवां शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुद्धैर्वा विद्वांसं आसेर्वा ममक्तो इन्द्रशुद्धोर आगशुद्धशुद्धाभिरोधिभिः मयि देवान् त्रिवणमायजन्तां मय्यासेरस्तु मयि देवहूतिः दैव्या होतारं तपूर्वेरिष्टास्याम तनुवा सुमेराः उद्दन्यमानमस्यामेद्यमात्मानं यजमानस्य हन्तु शिवानश्यन्तु पृथिवी त्वन्नो शाता पृथिवी दोकशाता कोदश्चतनेन सौम्या कृणुत्वकं रचना होतविकुं तद् तत्सवितुर्वरेण्यं वर्घो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्थण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्याः प्रोक्ष्य जातवेदोऽग्निं गृहीत्वा स्थण्डिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि जातवेदोऽग्निं गृहीत्वा जातवेदोपवनस्य रेदो हितन्तमग्निनिश्यते अग्निमस्वस्तान्ततः हव्यगुं समीगर्भाजनगण्योमयो भूः घृतप्रदेगो घृतजोनिरग्ने घृतस्समिज्जो घृतमस्यान्नं घृतपृषस्वा सरितो ब्रुवन् घृतं ब्रुवन् सरिजा यक्षदेवान् आजुर्दाग्ने हविजो जुषाणो घृतप्रदेगो घृतजोनिरेदे तत्सवितुर्वरेण्यं वर्घो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विधीमतः वेन आवह स बुद्धिया पुमास्य विष्टा ततस्तजो निपतत्स्वः ओं भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमोर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सपेयं विदुश्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः बिलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताव्रतयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवताव्रतयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो जग्निजयेस्तो वाजपूतेस्तो विष्णो मनसो भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि पुरतो विष्णोस्तूपोऽसि प्राच्या विष्णोस्तूपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवताव्रतयित्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकत्रयमिद्यमजमानं च देहि ओं प्रणय कोपो युनत्को सवो युनत्को सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै सव्यशन्तान् द्विषः पात्राणि देवयज्ञायै दक्षिणपरदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञ विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतियजुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाब्जाजुष्टनिर्वपामि प्रजापतियजुष्टनिर्वपामि वसुभ्योजुष्टनिर्वपामि मरुभ्योजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अवोपस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतियजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि स्वभ्याजुष्टनिर्वपामि ऊष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतसोमाजुष्टनिर्वपामि औपासनज्ञाजुष्टनिर्वपामि यज्ञविश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्द्रप्रतिष्ठयामि अग्ने ज्योतिरसे सविदस स्वाहा अमृतुनमसि मारुणमसि अन्तरितकुं रक्ष अन्तरिता आराधयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा आराधयः चक्पति स्वामुना त्वच्चिद्रेण पवित्रेण वसो
सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वा पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रे नमः विजत्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ब्रह्मन् सोमुद्दमादास्वा आदस्वा समेत यस्वाहा आगार मुहूर्तस्य मुहूर्तोस्तु वायुव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तुभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा वोगुं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतमिदप्रासामीः प्राणानायम्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोसकन्माङ्गमोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्म विपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवादविष्णुं होष्ये अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभ त्वं मतो देवावन्तनो यतो विट्टुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विट्टुर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति सूरयः दिवे दक्षिणादितग्गु स्वाहा तद्विप्रासो पञ्चमोज कृमागं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा वोगुं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् प्रियमाणस्य भाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानाम्येकतमे पृथिव्यप्तेजो वायुप्राकाशहङ्कारमहदव्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रप्रतिष्ठितानाम् अतलमितल सुतल तला तलरसा तलमहातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामदो भागे महानालायमानस्य फणिराजश्चेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन घुमदान् जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोपते संयमनिरक्षोपते सिन्धुमते गन्धवत्यलकावते जशोपते त्वट्टदेवपुरे विराजते इन्द्राग्नियमुनिरुद्ध वरुण वायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्भिर्दक्षेण शुद्धोदकाख्य सप्तान्न परिवृते जम्बू प्लक्षकुचक्रौञ्च शाकशाल्मिर्पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्ष्वतिञ्जपारयात्राख्य सप्तकुलपर्वत विराजते भारतिकं पुरुष हरिरावतपत्रास्वकेतुमाल हिरण्यकरमणकुकुरवर्षाख्यनववर्षाणां मध्ये भरतवर्षे वृतखण्डे महासरोरुहाकार 50 कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवता सन्निधौ सकलजगत्त्रष्टुः परार्धयद्विमनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीयायामे इह जन्मनि च हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुर्दक्षयार्थं
ततपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणाञ्च कुम्भे पाकलोकित दामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थिले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं मृगमरी तत्र कस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसभगवत्यास्त्रोक्तमार्गेण आङ्केन च पारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभवव्योऽन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आङ्केन च पारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्ष्यादिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्केन च पारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमुकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्केन च पारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्ययौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवण नक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनीं भार्गवत्योनोप्यमाना उर्ववेदलपञ्चानुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासो जाताम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणी ध्रुवत्रयानुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युधां दास्यामि विष्टवेदुभ्यं ब्रह्मलोकचिकेशजेत् कन्यां स्फलङ्कृतां साध्वीं सुशैलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये पुष्पम्बरा सर्वभूतसाक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणादो कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారి నిత్యోత్సవంలో కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం విన్నాం గోత్ర ప్రవరలతో స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎంత విశేషంగా నిర్వర్తించేటటువంటి లోక కళ్యాణంగా భాసిల్లేటటువంటి స్వామిని
అనేకములైనటువంటి నిత్య కళ్యాణ వైభవుడుగా కూడా చెప్తే, కర్పూర తాంబూలాది దివ్య భోగ పరివేష్టితుడిగా మరి ఛత్ర చామరాది పరిచర్యలందుకుంటూ మంగళహారతులు స్వీకరిస్తూ మరి స్వామి సంగీత మధుర గానాల్ని కూడా ఆలకిస్తూ మరి స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై మరి ఈ వెంకటేశ్వర స్వామిని అనేకులైనటువంటి వారు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంతో కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అంటే ఆ మంత్రం ఎంత గొప్పది అనంటే హృదయం అనేటువంటి 8 రేకుల పద్మం వంటిదండి. ఆ మంత్ర ధ్యానమును భక్తి ప్రపత్తులతో ధ్యానం చేసి మనం శ్రీనివాస స్వామిని ఉపాసించాలి. ఎందుకంటే స్వామి యొక్క దివ్య నామము అనేటువంటిది ఉపనిషత్తుల సారమనేటువంటి సాగరం నుండి ప్రభవించినటువంటి కౌస్తుభ రత్నం అన్నమాట. అది ఏంటయ్యా అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొడుతుంది. మరి అలాగే శేషభూషాలంకరణలో సకలాభీష్ట ప్రదాతగా సకలైశ్వర్యాల్ని సిద్ధింపజేసేటటువంటి స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి ముక్తిని కూడా కలిగిస్తాడండి. ఎందుకంటే శాస్త్రాల్లో ఏమని చెప్పారు అనంటే, నమశ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. మంత్రధ్యానమిదం కృత్వా పశ్చాన్ మంత్రమిదం వదేత్ నమశ్రీ వెంకటేశాయ నమోంతం వా సముచ్చరేత్. అష్టాక్షరమిదం ఖ్యాతం భుక్తిముక్తి ఫలప్రదం రహస్యం సర్వమంత్రాణం గోపనీయం ప్రయత్నతః. ఎంత గొప్పది అనంటే స్వామి యొక్క దర్శన సేవాభాగ్యము అనేటువంటిది కూడా మనం తిరుమలలో చూస్తే స్వామి పుష్కరిణీ స్నానం కానీ, స్వామి దర్శనం కానీ, మహాప్రసాద స్వీకారం కానీ ఈ 3 కూడా ముల్లోకాల్లో కూడా ఎక్కడా లభించవండి. ఎందుకంటే ఈ వెంకటాచలం క్షేత్రంలోనే లభిస్తుంది. సకలములైనటువంటి తీర్థసేవన భాగ్యం కలిగినటువంటి జీవులంతా కూడా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకుంటారు. మరి ఒక దివ్యౌషధంగా భవరోగ వైద్యునిగా కూడా స్వామివారిని మనం కీర్తిస్తాం. ఎంత గొప్పది అనంటే స్వామి నివాస క్షేత్రమైనటువంటి వెంకటాచల శిఖరము అనేటువంటిది మరి జీవితకాలంలో ఒక్కసారైనా మనం చూసినట్లయితే మరి స్వామిని సేవించేటటువంటి ఆ భాగ్యం మనకు లభిస్తే నిత్య నిర్మల మనస్కులుగా కూడా యోగులంతా కూడా స్వామి యొక్క సేవాభాగ్యాన్నే కోరుకుంటారండి. ఎవరినైనా మనం పలకరిస్తే చాలు స్వామి కొండకు వెళ్ళాలి, తిరుమల దర్శనం చేసుకోవాలి, స్వామివారి యొక్క ఆ ఆశీర్వచనాల్ని పొందాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందాకనే మనం చూసినప్పుడు ఆ స్వామి యొక్క ఆ గోత్రప్రవర్లో మనం విన్నప్పుడు రౌరవాది నరకాల నుండి కూడా జీవులందరినీ సముద్ధరించేటటువంటి మహత్తర శక్తి ఎక్కడుంది అంటే ఇదిగో ఈ శ్రీనివాస క్షేత్రానికి ఉంది అని చెప్పి మనం విన్నాం. ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం అంత గొప్పదండి. బ్రహ్మకల్ప సహస్రాంతం పచ్యంతే నాత్ర సంశయ భక్త్యా శ్రీ వెంకటేశస్య సీమారక్షాం కరోతి యః. ఇక్కడ ఎవరయ్యా అంటే సమస్తము దేవతలు, ఋషులు అందరూ కూడా పరమపదమైనటువంటి స్వామి యొక్క ఈ వెంకటాచలాన్ని చేరుకునే ఎందరో సిద్ధులు, యోగులు తన్మయత్వాన్ని చెందుతూ ఉంటారు. నృత్యంతి పితర సర్వే సంతుష్టాస్తస్య వంశజా దేవాశ్చ ఋషయస్నృపా ప్రయాంతి పరమం పదం. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి వేల్పులోకంలో లేదంటండి. వెంకటాచలంతో సమానమైనటువంటి క్షేత్రం బ్రహ్మాండ భాండాల్లోనే ఎక్కడా లేదండి. ఎందుకంటే భక్తితో అధ్యయనం చేసినటువంటి ఈ వెంకటాచలపతికి మిక్కిలి ప్రీతిపాత్రుడైనటువంటి ఎందరో మరి స్వామివారికి సంకీర్తనలు పాడినటువంటి అన్నమాచార్యులు వారు కూడా స్వామికి ఎన్నో సంకీర్తనలు రచించి మరి స్వామి యొక్క కృపా కటాక్షాలకు కూడా పాత్రుడైనటువంటి విషయం. ఆ స్వామి అన్నమయ్య సంకీర్తనలు మనం వింటూ ఉంటే తన్మయత్వాన్ని పొందుతాం. అదిగో పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సకలములైనటువంటి ఐశ్వర్యాన్ని సమకూర్చేటటువంటి స్వామి యొక్క తత్వ రహస్యాన్ని మనం తెలుసుకుంటే మరి గొప్పవారైనటువంటి మహర్షులు కూడా ఆనాడు వెంకటాచల క్షేత్రానికి చేరి స్వామివారిని సేవించారట. మరి మొన్ననే మనం చూసాం గురు పౌర్ణమి నాడు ఎంత వైభోగంగా గరుడోత్సవాన్ని నిర్వర్తించారో ఈ వెంకటాచలములో. వ్యాస పౌర్ణమి అని చెప్పి ఆనాడు వ్యాస భగవాన్ని సేవించటము అనేటువంటిది కూడా చేశారు. స్వామి యొక్క సకలములైనటువంటి రహస్య మంత్రాల్ని కూడా
ఆ స్వామి యొక్క గొప్పదైనటువంటి ఆ మంత్రాన్ని మనం ధ్యానిస్తే సకలములైనటువంటి నిర్మల మనస్కుడైనటువంటి నిత్య కళ్యాణ వైభోగుడుగా కూడా నీలమేఘ శ్యామునిగా పీతాంబరధారిగా కూడా మరి రత్నతోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడుగా కూడా స్వామివారు శోభిల్లుతూ ఉంటారు. ఎందుకంటే ఆ స్వామి యొక్క శోభ ఎలాంటిదో చూడండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల మంగళాల్ని కూడా కలిగించేటటువంటి ఆ దేవదేవుడు హస్తానికి తాకించినటువంటి ఆ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలకు పూజాధికాలు నిర్వర్తించారండి. అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధస్వరూపం తం త్రిమండలం సుసంస్థితం నానావర్ణలసత్పుక్ష పుష్ప దివ్య సౌరభ్యమాలయ హిమాంబుసిక్తయా దివ్య వైజయంత్యా విరాజితం. స్వామి యొక్క ఆ పంచాయుధ శోభితుడు చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివాణ గణముల చేత కూడా సేవింపబడేటటువంటి దేవదేవుడు ఎవరయ్యా అని చెప్పి చూస్తే అదిగో మనం స్వామివారినే చూడాలి. ఆ స్వామికి అనంత నామాలున్నాయి. అచ్యుత అంటాం, అనంత అంటాం, గోవింద అని చెప్పి ఆ నామధేయాల్లో స్వామిని దివ్యమంగళమైనటువంటి విగ్రహుడుగా కూడా మనం పలుకుతూ ఉంటాం. ఎందుకంటే మరి రామకృష్ణాది లీలావతారాలు లీలా విభూతితో కూడా అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడు స్వామి. సకలోప ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తి ఎవరు అని చెప్పి అంటే అదుగో స్వామివారే. అందుకే చూడండి శ్రీదేవి భూదేవి సహితుడై అనంత సౌందర్యమూర్తిగా కూడా విరాజిల్లుతూ ఉన్నాడండి. ఆ సౌందర్యమూర్తిని కోటి మన్మథాకారుడుగా సకల జగంబులు మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడెవరు అని చెప్పి అంటే ఇదిగో ఈ దేవదేవుడేనండి. సకల జగంబులను కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడుగా మరి బ్రహ్మాది దేవతలు కానీ మరి వైఖానస అగస్త్యాది మహర్షుల చేత కానీ జనకాది చక్రవర్తులు కూడా పూజింపబడేటటువంటి దేవదేవుడండి. तत्वाजामि ब्रह्मणो मन्दमानसदासास्ते यजमानो अविर्भिः अहेडमानो वरभोज्रसुखं समानाय प्रमोषे स्वाहा पन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडो वजाज ज्येष्ठाः दुष्टो मन्हितं सोऽसुजानो विश्वान् द्वेषागुंसे परमद्यस्म स्वाहा सत्पन्नो अग्ने ममोपबोधेने दुष्टोऽभ्यस्य वसतोऽभ्यष्टो अवचक्ष्मणो वेब्नुगं सुमजोनये दुस्वाहा त्वमग्ने यासन् यजासन् यदः अजासन् हव्यपोषे यानो देवेर्जगुस्वाहा चित्तञ्जस्मादित्यश्च स्वाहा आकोतञ्जस्माकोतिश्चस्म विज्ञातञ्जस्मा विज्ञानञ्जस्वाहा मनस्जस्माजकरेश्च स्वाहा भूनवादच्च स्वाहा ओं भू स्वाहा भुवस्वाहा सुभस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायम्यामस्यां स्मदिदौ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मान्तम् औपासनाख्यो लाजहोमं करिष्येति तेन मन्यस्मानमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविद प्रसुभा इमाल्लाजानमित्यभिकार्या. इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं तदम्बदनात् तदग्निरुणमञ्जदा यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे बदरे दन्ता ज्ञातजो मम स्वाहा. इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं तदम्बदनात् तदग्निरुणमञ्जदा यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे बदरे दन्ता ज्ञातजो मम स्वाहा. इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं तदम्बदनात् तदग्निरुणमञ्जदा यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घायुरस्तु मे बदरे दन्ता ज्ञातजो मम स्वाहा.
ओम भू स्वाहा ओम भुव स्वाहा भोगुं शुभ स्वाहा ओम भूर्भुव शुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेहि प्राणानायव्यामस्यां सुपतिदो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाज्यो सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येत तेन मन्यस्व हनुमतेन मन्यस्व अनुस्मतेन मन्यस्व देवसविदप्रसुभ ओम मतो देवावन्दनो यदो विट्टर्वचक्रमे पृथिव्यां सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रयधानतदेवतं समूढमस्य भागुं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पुष्कदयदो वृतानि पुष्पसे इन्द्रस्वयुज्जसगा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्तु शौर्यः दिवेव दक्षिणात् दग्गुस्वाहा तद्विप्रासो पञ्चवो जागृवागुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा भोगुं शुभ स्वाहा ओम भूर्भुव शुभ स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेहि प्राणानायम्याम् अस्यां सुपतिदो श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मा गोपासनाख्यो उपरिट्टादन्तो होमं करिष्येत तेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभ यदस्य ग्रमणोत्तरीरजं विद्वान्योर्महाकरम् अग्निस्य शुष्टकुट् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये शुष्टकृतावतेनां कामानाकुंसमध्ये त्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये शुष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतिके स्वाहा यन्मात्माभूतज्ञ तत्पुनरागा जातवेदामचरणे स्वाहा पुनरग्निचक्षुरदात् पुरेन्द्र बृहस्पतिः पुनर्मेषमायमाञ्चरादित्यमक्षः स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेज्जृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा तरुभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमुद्ध्यै स्वाहा येदोषेन्द्रमहि स्वाहा समितसे तेजोसे तेजोमेदे स्वाहा यमस्य ते मृत्योर्मोभाहि स्वाहा सोमस्य ते चित्तं मे पाहि स्वाहा वाजोर्ते महे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोदे महे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तजिह्वा सप्तऋषिक सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्तप्योनिर्रात्मनस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तग्गु स्वाहा वेदिर्भुक्तग्गु स्वाहा जोर्भुक्तग्गु स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जोर्जीर्णं पृथ्वीजीर्णं वोषरपस्काप्तरचेवजीर्णग्गु स्वाहा रुददान विद्वानट्टुप्रुतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो द्रोणसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्माद्या सृप्यन्ताम् अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासामीः आवाहिक देवताभ्यो नमः सुमदास्तान् प्रतिष्ठापयाम शोभनार्थं क्षमाया पवित्रमच पवित्रं मे भोजा स्वाहा सर्वमस सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमामे श्रेष्ठा प्राच्यां दक्षिणायाम् उदरायाम् उदीच्याम् ऊर्ध्वायाम् उदरायाम् अर्चयन्तां पश्चिमतः पर्यमपनया सर्वान् प्रसमोच्य गतिं प्रसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनम् आप्यायन्तामिति जुहोति
भूतिस्माते लभते नित्यकं सर्वजज्ञकृतं भवेत् अग्निर्मार्तजोर्भूतिः आदित्यः सोमो नमः प्रजायुषं कश्यपत्यत्रजायुषं तन्मे अस्तु त्रजायुषं दीर्घायुष्काजा बलाजा सताजा सतञ्चवत्तशेत्रजायुषं वा भोजष्टामजोपभत्तानमोर्जेन कुशदेरव मातरः तस्मारङ्गमाम भोजस्यक्षजा गिदन्पदा आपो जनगदातनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तु मजाते वा परिबोनस्पदस्तु वै प्रायश्चित्तानि शेषाणि होमकर्माञ्जमानि वै तानि शेषाणि शेषेण श्रीकृष्णात् स्फुरणं पदं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दसकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्तां प्रतिष्ठापयामि ब्रह्मणे नमः अग्निपुरुषाय नमः कुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దుర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు కళ్యాణ ఘడియ సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి గోదాదేవి కళ్యాణం అప్పుడు అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలను గోదాకన్యకకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అంతలో ఒక మహదాశ్చర్యమండి. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మిరుపుతీగ వలె చివాలను లేచింది. తామర దళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందండి. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వైజయంతిమాలను మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తింపజేసి ఆ తదుపరి స్వామివారికే సప్రణామంగా సమర్పించబోతూ ఉన్నారు. ఆమె ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అలౌకికమైన ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా మెరిచి గోదాదేవి సరసరా నడిచి రంగనాథస్వామి విగ్రహం వైపు వెళ్ళిందట. అందరూ అపచారమో అపచారమోనని చెప్పి అంటే తన కుడిపాదం ఆదిశేషునిపై నుంచి మెట్లెక్కినట్లుగా శేషపర్యంకము పైకి వెళ్ళిందట. అందరూ అన్నారట అర్చక స్వాములంతా కూడా, మరి స్వామివారిని సమీపిస్తే ఆ క్షణంలో ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగా ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా నిర్వర్తించి తదుపరి స్వామివారికే ధరింపజేశారు సప్రణామంగా. గోదాదేవి ఏమైంది కనపడలేదు అనంటే మరుక్షణం ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి వరమాల రంగనాథస్వామి
కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. చూడండి, కలియుగ వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించిందండి. అందుకే స్వామి అంటూ ఉంటాడు, నన్ను గొల్చెడు వారికి నాయందు భక్తి గల్గిన వారికి నన్ను చేరెడు జ్ఞానము ఇత్తును నాలోన చేర్చుకొందు. తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబునే నిజము బలము గలవారిలోన బలమును నేనయ్యి వెలయుచుందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత